శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 5వ వారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల పూజ చేసుకున్నాను. నేనైతే వ్రతం ఏది చేసినా కూడా కలశం తప్పకుండా పెడతానండి. ఈసారి స్వామివారికి నేను మా ఇంట్లో పూసిన తులసి వనంలో నుండి తులసి మాల అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. స్వామివారికి తులసి మాల అంటే ఎంతో ఇష్టం. సో ఎన్ని రకాల పూలు మనం స్వామివారికి సమర్పించినా కానీ ఒక్క తులసి ఆకు స్వామికి సమర్పిస్తే ఆ స్వామివారు చాలా సంతోషించి మనని అనుగ్రహిస్తారు. అయితే స్వామివారికి నామం బొట్టు పెట్టాలంటే నాకు చాలా ఇష్టం. సో ఆ స్వామికి తులసి మాల వేసి ఇంకొన్ని పూలతో అలంకరించుకున్నాను. ఈసారైతే కలశ స్థాపన చాలా బాగా కుదిరిందండి. ఈ వారం కలశంలో నేను జలం పోసి స్వామివారిని ఆవాహనం చేసుకున్నాను. పూజకు ఎటువంటి ఆటంకం రాకుండా మొదట గణపతి పూజ చేసుకున్నాను. సో కలశంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరము, ఒక పువ్వు మరియు ఒక నాణెం వేసి కలశం అలంకరించుకున్నాను. అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను కూడా నేను సమర్పించాను. పిండి దీపాలన్నిటినీ తమలపాకులపై పెట్టి వెలిగించాను. సో పిండి దీపాలకు స్వామివారి నామాలను మాత్రమే పెట్టాను. కుంకుమ, పసుపు ఎక్కువగా పెట్టలేదు. పూజ సింపుల్గా చేసుకున్నానండి. స్వామివారికి నైవేద్యంగా నేను వడపప్పు, పానకం, అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవి నైవేద్యంగా పెట్టి చాలా సింపుల్గా పూజ చేసుకున్నాను. నేనైతే ప్రతి వారం 7 పిండి దీపాలను వెలిగిస్తున్నాను. ఒక్కొక్క పిండి దీపంలో 7 ఒత్తులు వేసి వెలిగిస్తాను. అయితే ఇక్కడ నేను ఒక్కొక్క పిండి దీపాన్ని ఒక్కొక్క కొండగా భావించి పూజ చేస్తాను. పిండి దీపాలన్నీ కూడా నేను దీపారాధన చేసుకున్నాను. స్వామివారి పూజలో స్వామివారి అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం, శ్రీలక్ష్మి అష్టోత్తరం చదువుకొని వ్రత కథలను చదువుకుంటాను. ఈ వ్రతం చేసుకున్న తర్వాత కానీ అంటే 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత కానీ మధ్యలో కానీ ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాల్సి వస్తే అది మనందరము ఎంతో అదృష్టంగా భావిస్తాం కదండి. సో నాకైతే ఆ అవకాశం వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏడుకొండల స్వామి 7 శనివారాల వ్రతం చేస్తున్నప్పుడు నాకు తిరుపతి వెళ్ళాల్సి వస్తుంది. ఆ అవకాశాన్ని నేను చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాను. ఆ స్వామివారు నాకు దర్శనానికి పిలుపు వచ్చింది. నేనైతే ఈ వ్రతం ఉండగా ఆ స్వామి దర్శనం చేసుకోవాలంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఇలా పిండి దీపాలన్నీ కూడా నేను తమలపాకులపై అలంకరించుకొని మన ఇంట్లో కాసిన పువ్వులు, పూచిన పువ్వులు మాత్రమే నేను దేవుడికి పెడుతున్నాను. ఎర్రటి మందారాలు సమర్పించాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఎవరైతే చేస్తారో వారికి ఆ స్వామివారి అండదండలు పుష్కలంగా ఉంటాయి. ఆ స్వామివారిని తప్పకుండా ఆరాధించండి. మీకు కావలసిన కోరికలను నెరవేర్చుకోండి. 7 కొండలు ఎక్కి ఆ స్వామిని దర్శించుకోవాలంటే
ఎప్పుడు వెళ్ళాలా అని నేనైతే ఎదురు చూస్తున్నాను. ఈ విధంగా నాకు 5వ శనివారం వ్రతం చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమో నమః. గోవింద గోవింద.